మన ఇంటి మీద ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్లో ఇట్లా 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 చూస్తే మంచిగా తేటగా ఉంటుంది నీళ్లు. ఒకవేళ ఎవరన్నా దాంట్లో దిగి ఏదన్నా చేసిర్రు అనుకో, ఆ తేట నీళ్ళు ఏమైపోతాయి? బురద బురద అయిపోతాయి. అరే ఇంత మంచి తేట ఉండే కదా, బురద ఏడికి వచ్చిందంటే బురద ఉంది కింద. దాంట్లో ఆడి 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 ఆ తేట నీళ్ళు అన్నీ ఆ భూమిలో మట్టి నీళ్ళు లెక్క అయిపోతాయి. అయిపోయిన తర్వాత అరే మట్టి నీళ్ళు అయినాయి అని చెప్పి దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాం. గంట తర్వాత మళ్ళీ తేటగా అయిపోతాయి నీళ్ళు. ఆ బురదంతా ఎటుపోయింది? కిందికి వెళ్ళిపోయింది. మళ్ళీ నల్లలు వస్తాయా? రావు. నల్లల రావు, తేట నీళ్ళే వస్తాయి నల్లల. ఎందుకనంటే నల్లకు దానికి గింత గ్యాప్ ఉంటుంది. ఆ మట్టి అంతా కిందికి వెళ్ళిపోతుంది. ట్యాంకుకి గింత ఇక్కడ ఉంటుంది, హోల్ ఇక్కడ ఉంటుంది, కింద ఇడు ఉంటుంది ట్యాంక్ ఇడు ఉంటుంది, నల్ల ఇడు ఉంటుంది. ఆ మట్టి అంతా కిందికి పోతుంది. మీదంతా తేటగా మంచిగా చాలా బాగుంటుంది. సో ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు కానీ పుట్టినప్పటి నుంచి పెద్దగా, ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నారో, ఎంత వయసు ఉన్నదో అందరూ ఇగో ఇట్లా తేటగా కనిపిస్తారు. కొంచెం లోపల తిరిగి ఇట్టి అన్నాం అనుకో, అంత మీదికి వస్తుంది. మొత్తం అందరికి ఉంటుంది అది. చెత్త చెదారము మన మనసుల, మన ఆలోచనల, మన చూపులో, మన చేతలలో, మన అనుకోని మైండ్లో మనం ఎన్నెన్నో అనుకుంటా ఉంటాము. మన భర్త కోసమే అనుకుంటాం, ఎన్నో చెప్పం. బయటికి చెప్తే 2 వాతాలు పడతాయని తెలుసు కానీ చెప్పం. కొంతమంది భర్తలు చెప్పరు. ఎందుకనంటే డేక్షల సౌండ్ చాలా అయిపోతుంది చెప్తే. కిచెన్లా చెప్పినావు అనుకో, డేక్షలు ఎన్నడు పడనట్టు పడిపోతూ ఉంటాయి. పతంగులు ఎగురుతూ ఉంటాయి ప్లేట్తో, ఇట్లా పతంగులు ఎగురుతుంటాయి, గ్లాసులు ఎగురుతుంటాయి కిచెన్లోకి వెళ్ళి. ఎందుకనంటే ఇది ఒక చెత్త చెదారం మన జీవితంలో ఉంటుంది. ఆ చెత్త చెదారము చనిపోయేంత వరకు మనము రోజు క్లీన్ చేసుకోవాలి. మనసులో ఉన్న కచర కోసం తీసి పడేయాలి. ఆ మనసులో కచర ఉంటే ఏమవుతుంది? మెల్లమెల్లగా ఆ కచర తీయకపోతే నీళ్ళు మెల్లగా వాసన వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడు అరే వాసన వస్తుంది కదా అని మనం తీయకపోతే ఏమవుతుంది? నిండిపోదు. దాంట్లో అతిథులు వస్తారు, ఇట్లా ఊగుతూ ఉంటాయి. అవి ఏమొస్తాయి? పురుగులు వస్తాయి, చిన్న చిన్న నల్ల పురుగులు వస్తాయి. అరే మంచిగా ఉన్నారా, స్నానం చేసుకుంటా చేసుకుందామని అట్లనే వదిలేసినాం అనుకో పురుగులతో. ఏమవుతుంది? మోరి కంపు ఖరాబ్ అయిపోయి అసలు నీకు రోగం వచ్చేస్తుంది. అదే నీళ్ళు వేసుకుంటా ఉంటే రోగం వచ్చేసి గలీజ్ అయిపోతాం. మనం ఇక ఇంజక్షన్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే మన జీవితంలో ఎప్పుడైతే ఆ మురికి అంటే ఏంటి? ఆలోచనలో మురికి. ఇప్పుడే నేను ఫోన్ చూస్తుంటే, అరే నేను ఒకదాని కోసం చూస్తుంటే మురికి వచ్చింది ఫోన్లో. మురికి అంటే అసలు ఎవడన్నా అట్లా బట్టలు లేకుండా వీడియోలు సడన్గా వచ్చింది, అది నేను చూడాలని. ఆ మురికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మురికి వస్తే తీసి దూరం పడేయాలి, లేదంటే మొన్న చెత్త కాలబెట్టినాం అట్లా కాలబెట్టేసేయాలి, మళ్ళీ ఇంకోసారి కనపడకుండా. మురికి వస్తూ ఉంటుంది మన జీవితంలో. ఎక్కడికెళ్ళి వస్తుంది? మన ఆలోచనలలో ఫస్ట్ వస్తుంది అది. ఆ ఆలోచన లోపలికి పోయి మెల్లగా గూడు కడుతుంది. ఆ ఆలోచన విత్తనం అయిపోతుంది. నేను ఆత్మీయ విషయాలు చెప్తున్నా. ఆ ఆలోచన నువ్వు ఫోన్ చూసినప్పుడు, న్యూస్ పేపర్ చూసినప్పుడు, టీవీ చూసినప్పుడు, ఫేస్బుక్, ఇన్స్టాలు, స్నాప్చాట్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు చూసినప్పుడు ఆ చూసే ప్రతి విషయము కూడా మీ జీవితంలో ఒక విత్తనముగా వెళ్ళిపోయి, ఆ విత్తనము నీకు గడ్డి విత్తనం నీకు అవసరమా? వేస్ట్ గడ్డి లే మంచి విత్తనము వేసుకుంటావా అనేది మనకు చెందిన స్వేచ్ఛ. అది మన జీవితంలో ఉన్న స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను మనము
ఎన్నుకోవాలా. నువ్వు వేస్ట్ గడ్డిని పెట్టినావు అనుకో, ఏమైతే పురుగులు వస్తాయి గడ్డిలా. ఆ గడ్డిలా కూసోలేము, పండుకోలేము. కూసుంటే కరుస్తాయి, పండుకుంటే ఒళ్ళంతా దురద పెడుతుంది. మంచి విత్తనం వస్తే మంచి పండు వస్తుంది. మన జీవితంలో మన కళ్ళ ద్వారా, చెవుల ద్వారా ఏ విత్తనాన్ని మనం నాటుకుంటున్నామో ఆ నాటుకున్న విత్తనమును పట్టి నీ జీవితంలో కచర ఎంత వస్తుందో, నీ జీవితంలో మంచి పండు ఎంత వస్తుందో గమనించవచ్చు. జీవితంలో చెత్త చెదారం వస్తుంది అని అంటే, జీవితంలో చెత్త చెదారం వస్తుంది. చెత్త చెదారం ఏంటి? పురుగులు. గడ్డిలో పురుగులు వస్తాయి కదా. ఆ పురుగులకు సాదృశ్యం ఏంటి అని అంటే మన రోగాలు, మన బీపీలు, మన థైరాయిడ్లు, మన కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, కంటి ప్రాబ్లం, ఇవన్నీ మన మనసులో పోయి ఈ గడ్డి ఏం చేస్తుంది? పురుగులను ఆత్మలో, ఆత్మ సంగతి అంటున్నా, ఆ పురుగులు పెంచుతూ ఉంటుంది. ఒక మంచి మనసును చూడండి మీరు. ఒక వ్యక్తి ప్యూర్, కల్మషం లేని వాళ్ళు సింపుల్గా ఉంటారు చూడు. చిన్నపిల్లలకు ఎందుకు రాదు రోగాలు? మీరు తినేదే తింటారు, మీ ఇంట్లో ఉండేదే ఉంటారు, మీ దగ్గరనే ఉంటారు చిన్న చిన్న పిల్లలు. వాళ్ళకి ఎందుకు రావు రోగాలు? కలుషం లేదు. కాలుష్యము, కల్మషము, ఆ చెడ్డ ఆలోచనలు లేవు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఆ కచర వాళ్ళ జీవితంలో? 10, 11, 12, 13 సంవత్సరాలు అయితే చూడు, ఏమామి నీకేం తెలుసు అంటారు చూడు, కచర స్టార్ట్ అయిందనమాట. అర్థం చేసుకోవాలి మనం. దానికన్నా ముందు మమ్మీ చెప్పినట్టు వింటారు, డాడీ చెప్పినట్టు వింటారు. ఎప్పుడైతే లేదు డాడీ నేను చెయ్యా డాడీ ఏమో అన్నాడు అనుకో, కచర స్టార్ట్ అయిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఆ కచర ఉడవనికి చీపురు తీసుకోవాలి అంటున్నాను. కచరాలు ఎట్ట సాఫ్ చేయాలా? కొన్ని కచరాలు కొన్ని విషయాలే అవుతాయి. నువ్వు బొంబాయి చీపురు తీసుకొని బయట ఉడవలేవు. బయట ఉడవాలంటే కొబ్బరి చీపురు కావాలా? ఈ దాంట్లో చేయాలంటే బొంబాయి చీపురు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొబ్బరి చీపురు నడవదు. ఇక బొంబాయి చీపురే పెట్టాలా. మళ్ళీ బాత్రూంలో పోయి నువ్వు కొబ్బరి చీపురు పెట్టినీకు రాదు. బాత్రూంలో ఐరన్ బ్రష్ పెట్టిదాం. అలా ఐరన్ బ్రష్ ఉంటుంది బాత్రూంలో. కొన్ని మహిళలు అట్లుంటాయి, పోని మహిళలు. కాబట్టి మన జీవితంలో ఆలోచన చెయ్యండి. ఓకే, మన పిల్లలు తప్పు చేస్తున్నారు, ఏది చేస్తున్నారు అంటే వాళ్ళని బద్ద బాధి చేసి చేయడం కాదు, ప్రేమించాలా. కోపం కంటే ప్రేమ చాలా పవర్ఫుల్. ప్రేమ ద్వారా పాపాలు పోతాయంట. అంటే ప్రేమ అంటే ఈ ఫేస్బుక్ బరిబత్తల ప్రేమలు కావు. చెట్టు వెనుకంత పాటలు పాడుకుంటూ తిరుగుతారు చూడు సినిమాలో. ఈమె చెట్టు వెనుక దాచుకుంటుంది, ఆయన పాట పాడతాడు, ఈ చెట్టుకొని మొత్తం తిరిగి పూలని వేస్తాడు, పూలని ఇట్లా కొడతాడు. అది ప్రేమ కాదు. అది లస్ట్, కామం, వ్యభిచారం, అవన్నీ. కానీ మనం ఏమంటాం? అరే వాడు ఎంత ప్రేమించిండ్రా, చెట్లు వెంబడగో ఆ బంతిపూలలో తిరిగిండు, బంతిపూల కూర్చొని ఇట్లా చూస్తున్నాడు రా, అరే పువ్వు వేసి గుట్టిండ్రా, ఎంత ప్రేమిస్తుండ్రా. ప్రేమ కాదు. ఇంకో పొర్రి అని ఆమెకు రోజు పువ్వు వేస్తాడు, మీకు బంతిపూ వేసిండా ఆమెకు ఇంకో రోజు పువ్వు వేస్తాడు. ప్రేమ అంటే త్యాగం చేస్తుంది. ప్రేమలో కలుషము, కల్మషము, కోపము, క్రోధ, కక్ష, అసూయ ఇవి ఉండవు. నువ్వు ప్రేమిస్తే, అరే నేను 2 రోజులైంది తినలే, వాడు వారం నుంచి తినలే కదా, ఇప్పుడు వాడు వారం నుంచి తినలే, నేను 2 రోజులైంది తినలే. నువ్వు నిజంగా ప్రేమిస్తే, వాడు వారం తినలే కదా, నేను ఈ రోజు కూడా ఉపవాసం ఉంటా అని ప్రేమిస్తే ఇచ్చేస్తావు నీ తిండి మొత్తం. దాన్ని ప్రేమ అంటారు. సినిమాలల్లా, సీరియళ్ళల్లా, పక్కింటి అమ్మాయి సీరియళ్ళల్లా అవి లేవు ఇవాళ రేపు. ఫేస్బుక్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లలో ప్రేమలు లేవు. అసూయ ఉంది, కామం ఉంది, వ్యభిచారం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈరోజు మనకు మన జీవితంలో ఉన్నటువంటి మురికిని తీసుకోవాలి అనంటే మొట్టమొదటిగా
మురికి రాకుండా మనము కాపాడుకోవాలి. ఆ మురికి మన కళ్ళ ద్వారా, మన చెవుల ద్వారా, మన చేతుల ద్వారా, మన శరీరం ద్వారా ఆ మురికి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ మురికిని మనం తీసుకోవాలా. ఆ మన జీవితంలో ప్రేమించే వాళ్ళు, నిజమైన ప్రేమించే వాళ్ళు రావాలా అని అంటే, నేను మొట్టమొదటిగా ఎవరు నన్ను ప్రేమిస్తారు అని వెతికే అవసరం లేదు. ఆల్రెడీ మనల్ని ప్రేమించే వ్యక్తిని నేను గుర్తెరిగి నా జీవితాన్ని మార్చిన వ్యక్తి 2000 సంవత్సరాల ముందు నా జీవితాన్ని మార్చిన వ్యక్తిని నేను కనుగొన్నాను. ఆయన తప్ప నాకెవ్వరు, మా ఇంట్లో నా భార్య, నా పిల్లలు, మా స్టాఫు, ఆయన కంటే ఎవరు ఎక్కువ ప్రేమించలేరు. నా భార్య కూడా యేసు ప్రభు ఇచ్చిన త్యాగము ఇవ్వలేరు. ఇస్తే కూడా అది వేస్ట్, ఇస్తే కూడా పనికిరాదు అది. ఎందుకనంటే కల్మషం ఉంది జీవితంలో. ఆ కల్మషం లేని ఒక్క వ్యక్తి నా జీవితాన్ని మార్చిండు. ఈ వ్యక్తి గురించి పురాణాలలో చెప్పడం జరిగింది. మన పురాణాలలో మన పితరులు చెప్పడం జరిగింది. సర్వ పాప పరిహారో అంటే సర్వంలో ఉన్న సర్వ పాపము, ప్రతి మానవుడు పాపం చేసిండు. ఆ పాపానికి పరిహారో అంటే పరిహారం చెల్లించాల. ఒక షాప్కి పోతే ఏమైనా కొనుక్కోవాలంటే పరిహారం చెల్లించాల, పైసలు చెల్లించాల. ఇక్కడ కూడా పాపము పోవాలా అని అంటే ఒక వ్యక్తి దానికి పాపానికి మూలం చెల్లించాల, పరిహారం చెల్లించాల. సర్వ పాపం, ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళే. ఎవరైనా పాపం చేయని వాళ్ళు ఉన్నారా? అందరం పాపం చేసిన వాళ్ళమే. ఆ పాపము పోవాలంటే సర్వ పాపము పరిహారో. ఆ పాపముకి పరిహారము చెల్లించాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం. ఏంటి? రక్త ప్రోక్షణం అని అంటే రక్తమును చిందించాల. మన పురాణాలే ఇవి. పొద్దుగాల లేచి మనం వింటా ఉంటాం, కానీ మనకు తెలియదు ఏంద్రా అని. పొద్దుగాల లేచి విషయాలు ఇవి. నేను కొత్తగా చెప్తాలేను, మన పురాణాలకెళ్ళి చెప్తున్నా. నేను పాపం పోవాలంటే ఏం చేయాలా? రక్తం చిందించాలా. నీ రక్తంలో కల్మషం ఉంది, నీ రక్తం పనికిరాదు. ఎందుకనంటే పాపము జీవితంలో పుట్టినప్పటి నుంచే పాపం కాబట్టి ఆ పాపము మనకు కల్మషంగా, ఒక అపవిత్రంగా మన రక్తం ఉంది. ఆ రక్తం చిందిస్తే ఆల్రెడీ మైల కచర ఉన్నది. ఆ కచరతో నువ్వేం చేస్తావు? ఈ కచర ఆ కచర మొత్తం మళ్ళీ కలిసిపోతుంది. ఎవరైతే దాన్ని చెందించాలి అని అంటే చదువు. ఆ రక్తము తదు రక్తము పరమాత్మ అయినా. ఓకేనా? ఓకే. పరమాత్ముడు అని ఎందుకు పేరు వచ్చింది? మనకందరికీ ఆ పరమాత్ముడు, నీకు ఆత్మ అందరికీ. మీరు ఈరోజు నన్ను చూస్తున్నారు, కూర్చున్నారు అని అంటే మీలో ఒక ఆత్మ ఉంది కాబట్టి మీరు కూర్చున్నారు, వింటున్నారు. ఈ ఆత్మలకు పరం ఆత్మ అంటే అన్ని ఆత్మలకు హెడ్. స్కూల్లో టీచర్ ఉంటాడు, అసిస్టెంట్ ఉంటాడు, హెడ్ మాస్టర్ ఉంటాడు. హెడ్ మాస్టర్ అంటే అందరికంటే హెడ్ అనమాట. తల మీద ఉంటుందా కింద ఉంటుంది? తల. ఎందుకు తల మీద ఉంటుంది? ఎందుకనంటే తల మీదనే ఉండాలా. కింద ఉన్నదనుకో మళ్ళీ పరిశాన్ అవుతుంది. కొంతమందికి ఉంటుంది కింద, ఎంత చెప్తే మీదికి రాదు అది. కొంతమందికి చెప్తారు, అరే నీ మోకాలలో ఉందారా, తల బేజ ఎడబెట్టినవరా అని అంటారు. కాబట్టి ఆ పరమాత్మ, ప్రతి ఆత్మలకు ఒక పరమాత్మ, తదు రక్తము పరమాత్మ అయినా పుణ్య దానము బలి యాగం అంటే ఆ పరమాత్ముడు నీకు పుణ్యం
చెయ్యాలా, నీ జీవితంలో పుణ్యం రావాలి అని అంటే ఆ పరమాత్ముడు పుణ్యము నీకు దానం చేయాలా. కొబ్బరికాయలు కొడితే, బయట అన్నం పెడితే, క్యాండిల్స్ పెట్టి, మేరీమాత ఫోటోకి దండలు పెట్టి, పాలాభిషేకం చేస్తూ ఉంటారు, పాలు పోస్తూ ఉంటారు. ఇంట్లో ఛాయ్కి గతి ఉండదు పాలు, కానీ ఆ డ్రమ్ము నిండా పోయి బాజార్లో పోతాడు పాలు. ఎట్టుంటుంది గతి? కొబ్బరికాయలు, ఇంట్లో తిండి ఉండదు, 1000 కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతా ఉంటాడు. అవి చేస్తే పుణ్యం రాదు. మనం పోయి ఏడేడుకోబోతుంటాం. ఇవాళ రేపు బాబాలు ఎక్కువైపోయారు. నన్ను కూడా కొంతమంది బాబా అనుకుంటారు. కొంతమంది నేను బాబాని కాదు సార్, మీరు పేరు చేస్తే మంచిగా అవుతుంది కదా అంటే, మంచిగా అవుతుంది. ఆ బాబాలు కూడా చేస్తారు కదా సార్ అంటే, ఆ బాబాలు చేసేది మంచిగా అయి 10 ఎక్స్ట్రా వస్తాయి. అవి ఒకటి మంచిగా అవుతుంది, 10 ఎక్స్ట్రాలు వస్తాయి. పోయి మనం ఆ బాబా చేసిండు కదా అని చెప్తే కాదు. మొన్న ఒక బాబా అంట ఒక ఆడోళ్ళ బాత్రూంలో పోయినట. ఏమో ఆడోళ్ళకి పుణ్యం వస్తుందని పోయినో మరి ఏం కథనో తెలియదు. టీవీలో పట్టిరని బాగా దంపుడు చేసిండు. కాషాయం బట్టలు వేసుకొని ఫుల్ ఇట్లా ఈడ్చి అది చేసి, ఎక్కడ కుంభమేళలా, అది కూడా ఆడు ఏమనుకున్నాడు, ఎవడు కనిపించదు అనుకున్నాడేమో. 67 కోట్ల మంది వచ్చిరంట ఆడికి. 67 మంది కోట్లల్లా వీడు ఒక్కడు లోపల బాత్రూంలో పోతే కనపడాలా? మొత్తం ఆడోళ్ళు బట్టలు తీసి మంచిగా కారం పెట్టి, మంచిగా కోసి కారం పెట్టి మసాజ్ ఇచ్చిర్రు. చెప్పులతోని, చీపుర్లతోని. మొత్తం అది వీడియో వచ్చింది నాకు. ఆ బాబాలతోని ఏం కాదు. వాళ్ళు బాబాలు వస్తారు, తీసుకురా 1000 రూపాయలు తీసుకురా అంటారు. 1,00,000 రూపాయలు తీసుకురా, నువ్వు ఇది పోవాలన్నా దీనికి 1000 రూపాయలు. అదా, అమ్మో అది చాలా పెద్దది రా, 50,000 కావాలా, తీసుకురా. ఇది పోవాలన్నా అమ్మో 1,00,000 రూపాయలు. వాన్ని చేతబడేసి చంపేయాలన్నా 10 లక్షలు అవుతాయి. ఇదంతా బాబాల కథలు జరుగుతున్నాయి మన జీవితంలో, మనం చూస్తున్నాం. టీవీలల్లో కూడా మొన్న టీవీలో వచ్చింది, టీవీ 9లా ఏమేసాడు, ఊరంతా భయపడి వణుకుతున్నారంట. ఊరంతా టీవీ 9లో వచ్చింది మొన్ననే. భయం అవుతుంది ఊరోళ్ళకి. అంతే, ఇంటి ముందు ఆ ఊరు చౌరస్తాల నిమ్మకాయలు, గుడ్డు, బొగ్గు, పచ్చిమిరపకాయలు, కుంకుమ ఏదేదో వేసి పెట్టిర్రంట. ఎవరు పెట్టిర్రు? అది పెట్టకపోతే, అది పెడితే పని చేస్తుందా? పని చేయకపోతే ఎందుకు పెట్టినాడు? ఎందుకు పెట్టిండు? అట్లాంటి బాబాలు మస్తు మంది వచ్చిర్రు మొన్న. ఈ కచ్చరా, ఈ అటాక్స్, ఈ చేతబడి, మంత్రశక్తులు, తంత్రశక్తులు, శుద్ర శక్తులు, పెద్ద పెద్ద శక్తులు ఉంటాయి. ఆ శక్తుల కంటే అపుణ్యదానము, పరమాత్ముడు శక్తి గొప్ప శక్తి. ఆ పుణ్యదానమే యేసు ప్రభు శిలువ మీద పుణ్యం చేసిండు. పరమాత్ముడు రావాలా? పరమాత్ముడు ఒక మొగోడుతోని ఆడోళ్ళతోని కాపురం పెట్టుకొని కడుపులో పుట్టి రావడము కలుషం అది. ఎందుకంటే మనలో అందరిలో పాపం ఉంది కాబట్టి అట్లా పుట్టినంటే పనికి రాదు అది. అందుకే దేవుడు రావాలా అని అంటే ఒక అద్భుతం జరగాల. నేను ఎన్నో అద్భుతాలు చూస్తున్నా. ఎయిడ్స్ పోతుందా? ఎయిడ్స్కి మందు ఉందా? లేదు. ప్రార్థన చేస్తే 100,000 ఎయిడ్స్ ఉన్న వాళ్ళు, చాలామంది నాలాంటి వాళ్ళు ప్రేయర్ చేస్తే ఎయిడ్స్ పోయినాయి, క్యాన్సర్ పోయింది. నేను చేసిన ప్రార్థన, క్యాన్సర్లు పోయినాయి, డిప్రెషన్లు పోయినాయి, కళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అద్దాలు తీసేసి కళ్ళు మంచిగా అయినాయి. ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయి. ఈ కొబ్బరికాయలు, ఈ బొగ్గు, గుడ్డుతోనే వానికి కాలు పడిపోతే, చేతబడి చేస్తే పరమాత్మునికి ఎంత శక్తి ఉండాలా? అది కూడా ఒక దుష్ట అద్భుతమే కదా. దుష్టుడు మాత్రం అద్భుతం చేయవచ్చు. దేవుడు ఏడున్నారా? దేవుడు అసలు దేవుడు లేడు. దేవుడు ఇట్లా ఎందుకు అవుతుంది? దయ్యం ఉందా? ఉందిరా, చాలా డేంజర్గా ఉండాలి, మనం చాలా భయపడి ఉండాలిరా, ఆడికి పోతురా. దేవుడు లేడు కానీ దయ్యం వచ్చి ఉన్నది. రోజు మనం దయ్యం కోసం మాట్లాడుకుంటా ఉంటాం. ఎందుకు? ఆడ ఏదో ఉంది, ఆడ అర్థమవుతుందని చెప్పి
కాబట్టి కొన్ని శక్తులు అవి ఉన్నాయి. ఆ శక్తుల నుండి మనము, మన కుటుంబాలు, మన మీదకి వెళ్ళి ఉన్న శాపాలు, ఇవన్నీ దయ్యాలు ఏం చేస్తాయంటే శాపాలు తెస్తాయి. ఆ శాపాలు పోవాలి అని అంటే ఈ క్షుద్ర శక్తులు, అఘోర శక్తులు, ఈ కాలంలో అఘోర శక్తులు ఎక్కువైపోయినాయి. అఘోర శక్తులు అంటే వాళ్ళు ఎట్లాంటి మంత్రాలు చేస్తారంటే శవాలను తినుకుంటా, శవాలు చచ్చిపోయిన వాళ్ళు బొందలగడలకి వెళ్ళి తవ్వి తీసుకొని అవిట్లను పెట్టి, అఘోర శక్తులు చాలా రెచ్చిపోతున్నాయి ఇవాళ రేపు. ఆ శక్తులన్నీ చేస్తూ ఉన్నాయి. ఆ శక్తులకు గొప్ప శక్తి ఏంటంటే ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముడు నీలో ఒక ఆడదాండ్లా ఒక మగదాండ్లా సంసారం పెట్టి పుట్టనికి లేదు. పుడితే అది పాపంలో పుట్టినట్టు. సో ఏం చేయాలా? నీ క్యాన్సరు, ఎయిడ్స్ రోగాలు పోయే అద్భుతం ఎట్లా అయితే అవుతుందో అదే అద్భుతము దేవుడు ఒక స్త్రీ, ఆ స్త్రీ కూడా కన్యక ఉండాలా. ఆ స్త్రీ పురుషుడు తెలవకుండా, మైండ్లో అన్ని అడ్డమైనవి లేకుండా, చిన్నప్పటి నుంచి మంచి స్త్రీ, పరిశుద్ధమైన స్త్రీ ద్వారానే ఇది కావడం జరుగుతుంది అని మరియా గర్భములో ఆ పరమాత్ముడు ఎన్నుకొని అద్భుతం చేసి, పురుషుడు లేకుండా ఒక అద్భుతం, క్యాన్సర్, ఎయిడ్స్ ఎలా అయితే అద్భుతం చేసిండో అలాంటి అద్భుతం చేసి ఆమె గర్భంలో ఆ పరమ ఆత్ముడు పుట్టి, ఆయన ఏం చేసిండు? ఎందుకు పుట్టిండు? అరే మా వాళ్ళు అందరు చచ్చిపోతున్నారు, ఈ దయ్యాల శక్తులతో చచ్చిపోతున్నారు, కాబట్టి నేను రావాలా, వచ్చి కాపాడాలా అని ఆయన పుణ్యం చేసిండు. ఆ పుణ్యం ఎట్లా చేసిండు? పాపము పోవాలి, పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం. ఆ రక్తం లేకపోతే నడవదు. నువ్వు కొత్త ఇల్లు కొన్నప్పుడు ఏం చేస్తావు? మేకని బలిస్తావు. ఎందుకు? రక్తం తాంబూలంలా పట్టుకొని ఇట్లా పెట్టి ఇట్లా వేస్తుంటావు, తమలపాకు పెట్టి. ఎందుకు? రక్తములో శక్తి ఉంది. అది కుక్కది కానీ, నక్కది కానీ, కోడిది కానీ, మేకది కానీ, బర్రెది కానీ, రక్తములో శక్తి, జీవం ఉంది. సో నువ్వేం చేస్తున్నావు? నా ఇంటిలో ఏదన్నా జీవాలు, దుష్టశక్తులు ఉంటే ఈ జీవాన్ని నేను రిటర్న్గా ఇచ్చి ఆ దుష్టశక్తులకు రక్తం చల్లితే మా ఇంట్లోకి దుష్టశక్తులు వెళ్ళిపోతాయి అని బలి చేస్తా ఉంటాం. దేవుడు ఏమన్నాడంటే, ఈ బలి మనకు మీరు కుక్కలు, కోడిలు, మేకలు ఇస్తే కాదు, నేనే రావాలా. ఎందుకంటే నా రక్తం మీకు ఇచ్చిన, మీరు తీసుకొని పాపం వచ్చేసింది, నేనే వచ్చి పరిశుద్ధంగా మిమ్మల్ని కడగాల. అందుకు ఆయన రక్తము పరమాత్మ అయిన పుణ్య దానము నేను చేస్తా, ఆ దానము నా బలి ద్వారానే. ఈరోజు మీలో ఏ పాపం ఉండని, ఏ శాపం ఉండని, ఏ శక్తి ఏదన్నా మీ మీద ప్రభావం చూపిస్తుంది, మీ కుటుంబాలకు చూపిస్తుంది, మీ పితరుల శాపాలు మీలో కనిపిస్తుంది అని అంటే, పరిహారము రక్త ప్రోక్షణం, ఆ యేసు ప్రభు మీ పాపాలను కడిగే రక్త ప్రోక్షణం ఆయనలోనే ఉంది. వేరే వాళ్ళు ఎవ్వరు రక్తము ప్రోక్షణ చేయలే. ఎవ్వరు మన కోసము ఇలా యేసు ప్రభు చేసినటువంటి ఎక్కడ చరిత్రలో లేదు, ఏ గ్రంథంలో లేదు, ఏ పురాణాలలో లేదు. ఇంకా పురాణాలలో చెప్తున్నాయి, ఆ పరమాత్ముడే వచ్చి రక్తం చిందించాలా, చిందించి మళ్ళీ పరమాత్ముడు లేవాలా. చిందించి చచ్చిపోతే కాదు, అది లేవాలా. పరమాత్ముడు ఏంటి? జీవం ఇచ్చి రక్తం గార్చి మళ్ళీ లేచిండు. కాబట్టి ఈరోజు దేవుడు మీ జీవితంలో శాపాలు, పాపాలు పోవాలంటే మీకు పుణ్యం రావాలా. నీకు పుణ్యం రావాలి అని అంటే మన పురాణాలలో రాసినటువంటి శ్లోకం నేను మీకు చదివి, నా జీవితం మార్చింది ఆ రక్తము. మీ జీవితాలు మారాలా, మీ కుటుంబాలు మారాలా అని అంటే పుణ్య దానము, బలియాగము ఆయన ద్వారానే. ఆ రక్తము నీ పాపాలే కాదు,
నీ శాపాలే కాదు, నీ మంత్ర తంత్ర శుద్ర శక్తులు, బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్, అఘోరా, ఏ శక్తులన కానీ నేను చూసిన పెద్ద పెద్ద అఘోరా శక్తులు ఈ రక్తాన్ని ఈ యేసు నామంలో నాశనం చేసేసి ఈ రక్తము పరమాత్ముడు అని నిరూపించుకున్నాడు. అద్భుతాలు చేసే రక్తము యేసు రక్తం. కాబట్టి మీ జీవితాలలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? శాపాలు, పాపాలు, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ జరుగుతున్నాయి మన జీవితాలలో, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. పోయిన వారం 65 కోట్ల మంది పోయి మునిగిర్రు అక్కడ. ఎందుకు మునిగిర్రు? భయం. భయం, ఏదో జరగబోతుంది, దాంట్లో మునిగితే నాకు పాపం పోతుంది. పోతుందా? నీళ్ళల్లో మునిగితే పాపం పోతుందా? ఏ నీళ్ళల్లో మునిగితే పోదు. ఆ నీళ్ళే చాలా గలీజ్ నీళ్ళు. అవి పరిశుద్ధంగా లేని నదిలో పోయి మునిగితే పాపం పోతుందా? కొబ్బరికాయలు కొడితే పోతుందా? క్యాండిల్ పెడితే పోతుందా? దానం చేస్తే పోతుందా? నిన్ను కొట్టుకుంటే పోతుందా? కొంతమంది కొట్టుకుంటారు, కొంతమంది ఆ ముళ్ళు పెడతారు, ఇట్లా కొండీలు పెట్టి ఇట్లా యాలాడుతుంటారు ఈ ఈపుకు పెట్టుకొని, పెద్ద పెద్ద బాబాలు. ఎందుకు? వాళ్ళు నా జీవితంలో త్యాగం చేస్తే దేవుడు నన్ను సంతోషంగా చూస్తాడు, నేను రక్తం ఇవ్వాలా అని చెప్పి కొండీలలోకి వెళ్ళి ఇట్లా గుచ్చుకుంటారు, వాళ్ళ తోళ్ళల్లో గుచ్చుకొని ఇట్లా ఉంటారు, కొట్టుకుంటారు, రక్తం కారుతూ ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది. ఏమవుతుంది? కారి చచ్చిపోతావు నువ్వు, పుణ్యం రాదు నీకు. నేను అవన్నీ చూసినా, వీటిలలో చాలా విషయాలలో పాల్గొన్నా, నాకు పుణ్యం రాలే, దరిద్రంలో వెళ్ళిపోతూ ఉండే. నేను ఎప్పుడైతే దాంట్లోకి వెళ్ళి ఈ పరమాత్ముని పుణ్యాన్ని స్వీకరించిననో, దరిద్రంలోకి వెళ్ళిగో మీ ముందే కూసున్నా నేను, పనికి రాని వాడిని, రోడ్డు మీద అల్లనేరేడు పండ్లు, మట్టిలో ఉన్న పండ్లు తింటుంటే నేను. అట్లాంటి గతి నుంచి దేవుడు నాకు ఇట్లాంటి స్థితికి తెచ్చాను. ఆ పరమాత్ముని రక్తము ద్వారా మనకు పుణ్యము జరుగుతుంది. ఆ పుణ్యం నాకు జరిగింది, మీకు జరగాల అనే నా కోరిక. అది తప్ప చేసిన మా అమ్మ తెచ్చి కడుతుండే, తాయితాలు కడుతుండే, బాబా దగ్గర పోయినరా అని ఇంతలా తాయత కడుతుండే, నడుముకు కడుతుండే, గొంతుకు కడుతుండే. నేనేమో దీంట్లో ఏమో ఉందిరా, ఏమన్నా ఉంటుందేమో, చాక్లెట్ గీక్లెట్ చూద్దామని చెప్పి తీసి కొరికి దాని లోపల దూస్తే 2 బియ్యం ముక్కలు, చాక్లెట్ దొరుకుతుంది అంటే ఆ బియ్యం ముక్కలో ఏదో ఒకటి, అదేమంటారు, ఏదో దూలే ఏదో ఉంటుండే, ఒక పేపర్ ఉంటుండే. నేను చేసిన, అందుకే చెప్తున్నా, పుణ్యం రాలే, ఇంకా దరిద్రంలోకి వెళ్ళిపోయినా. ఇంకా దయ్యాలు వచ్చి మా నాయన గొంతు విసుకుతుండే రాత్రిలా. నిజమే, మా నాయన సంగతి అంటున్నా నేను. మా సొంత నాయన, నన్ను పుట్టించిన నాయన ఇవన్నీ చేసిర్రు. ఇట్లా అవుతుంది అంటారా, ఇట్లా అవుతుందా అంటే చార్మినార్ పోయి ఒక బాబా దొరికిండ్రా. ఆ బాబా బుసు అని ఇట్లా సాంబ్రాన్ని కొడితే మొత్తం ఇట్లా పడిపోయి ఇట్లా దొరుకుతున్నారు రా అని ఆడపోయి తెచ్చి కట్టిరు, నాకు కట్టిరు, నా అన్నలకు కట్టిరు, మా చెల్లెకి కట్టిరు. అంతా ఏమైంది? గొంతు పిసుకుతుంది రాత్రిలో వచ్చి. అది చిన్నప్పుడు టిఫిన్లా మీద టిఫిన్లా బొగ్గేస్తుండే, కిందంతా మటన్ చికెన్ పెడుతుండే. ఊరికి మధ్యాహ్నం పూట టిఫిన్ తీసుకొని పోతుండే. ఎందుకు? దయ్యాలు వస్తే బొగ్గు చూసి పారిపోతుంది అని. కింద దయ్యాలకు కనపడా, కింద మటన్ ఉందని కనపడా దయ్యాలకి. ఇవన్నీ మనం చేస్తున్నాం. అరే చింత చెట్టు కింద పోదురా, చింత చెట్టు ఉన్నదంటే నువ్వు దూరం పోవని, చింత చెట్టు అడుగునగానే దూరంకి పోదు. ఎందుకు? చింత చెట్టు మీద దయ్యాలు ఉంటాయిరా. ఇవన్నీ కాబట్టి నువ్వు ఆడ పోయి మునిగితే అది పట్టి కిందికెళ్ళి గుంజేసి తీసుకొని వెళ్ళిపోతుంది అదే నదిలా. కాపాడదు నిన్నది ఈ శక్తులు. కాబట్టి మనము జాగ్రత్తగా, నీ కొబ్బరికాయలు నిన్ను కాపాడదు, నీ క్యాండిల్ కాపాడదు, నీ మేరీమాత కాపాడదు, ఎవ్వరాను ఉండని ఎవ్వరు కాపాడరు. నేను చేసిన మేరీమాతకు పోయి బొమ్మకు పోయి పెడుతుంటి, చిన్న బాలయేసు అని చెప్పి ఆయనకు పోయి పెడుతుంటి, వాళ్ళ నాయనాన్ని పెడుతుంటి, ఆంతోనియాని పెడుతుంటి, మత్తయ్యని పెడుతుంటి, ఎవరెవరికో పెడుతుంటి. ఏం రాలే, తనులే వచ్చినాయి, దయ్యాలు బట్టి పిసుకుతే అవే వచ్చినాయి. ఎప్పుడైతే తదు రక్తము పరమాత్మ నాకు కావాలా అన్ననో ఆ రోజు నుంచి బటర్ఫ్లైస్ లాగా మారిపోతున్నాయి మన జీవితాలు. బొంతపురుగు నుంచి బటర్ఫ్లై అయిపోయింది నా జీవితం. బటర్ఫ్లై ఎక్కడికి వెళ్ళి వస్తుంది? చితకొక చిలుక ఎక్కడికి వెళ్ళి వస్తుంది? గొంగడి పురుగుతో వస్తుంది. యాప చెట్టు మీద అన్ని పురుగులు వస్తాయి. ఏంద్రా పురుగులు వస్తున్నాయి, యాలాడుతున్నాయి, ఎట్లా అన్ని యాలాడుతున్నాయి, పోకురా దురద పెడుతుంది. ఆ జీవితం నాదుండే.
నేను ఎవరన్నా ముట్టుకుంటే వానికి తిరిదొత్తుందే, అంత కష్టం నా మీద. దేవుడు ఆ గొంగళి పురుగు, బొంత పురుగును తీసేసి చీతాకొక్క చిలక లెక్క నన్ను చేసేసిండు. నీ జీవితము, నీ కుటుంబాన్ని దేవుడు ఒక బటర్ఫ్లై లాగా చేసేస్తాడు నువ్వు నమ్మితే.